అవసరమైన దాన్ని నేర్చుకోవడం, అలాగే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం, ఈ రెండు కూడా చాలా ముఖ్యమని చెప్పని, అది శారీరకంగానే కావచ్చు, మానసికంగా కావచ్చు, దాన్ని పాటించడం చాలా అవసరం. ఇప్పుడు ఎందరో మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు, పతంజలి మహర్షి చెప్పడమే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఎవరినైనా సైకాలజిస్ట్కి వెళ్తే, మీరు ఎవరిదైనా ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ ఈ విషయాలు చెప్తున్నారు. ఈ భారతదేశం మీద జరిగిన విదేశ దాడులు మన సంపదలను హరించడమే కాకుండా మన కళలను, శాస్త్రాలను మన నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. ఆ నలంద విశ్వవిద్యాలయం పైన వాడు బక్తియార్ ఖిల్జీ దాడి చేసి వేలాది పుస్తకాలను అక్కడ ధ్వంసం చేశాడు. దేశంలో అనేక దేవాలయాలు, మందిరాలు కూడా కూల్చివేశారు. దేశంలో మన యొక్క ప్రార్థనా స్థలాలను కూల్చివేశారు. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి తేరుకొని మనం ముందుకు వెళుతున్నాం. మళ్ళా శక్తివంతమైన దేశంగా తయారవుతున్నాం. మన దేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు, నిజంగా మనం శాస్త్రజ్ఞులకు జేజేలు పలకవలసింది. ఆపరేషన్ సింధూర్ ఇవాళ ప్రపంచం అంతా ఒకటి విస్తుపోతుంది. ఆపరేషన్ సింధూర్ అంటే ఎంత ప్రిసిషన్తో, ఎంత నేర్పుతో, ఎంత ఓర్పుతో, ఎంత కూర్పుతో చక్కగా వెళ్ళి స్థావరాన్ని గురిపట్టి సరిగ్గా వాళ్ళకి తగినట్టుగా చూసి పక్క వాళ్ళకి కూడా తగలకుండా మళ్ళా 22 నిమిషాలు రావడం ప్రపంచ చరిత్రలోనే ఇది అద్భుతమైన ధైర్య సాహసోపేతాలతో కూడిన కార్యక్రమం అని చెప్పి నేను మనం చేస్తాను. ఆర్మీ దానికి ఎంత ముఖ్యమో సైంటిస్టు, శాస్త్రజ్ఞులు కూడా ఎవరైతే మనకి ఇలాంటి ఈ శస్త్రాలను, అస్త్రాలను, బ్రహ్మోస్ లాంటి వాటిని మనకు అందించారో వాళ్ళందరూ కూడా మనం ఈ సందర్భంగా గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. వారిని అభినందించడం పాటు మనం కూడా మన యొక్క జీవితాల్లో ఏదో ఒక విషయంలో కాస్త ప్రావీణ్యత సాధించే ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ యోగా మార్గం ద్వారా ప్రపంచాన్ని అంతా ఏకం చేయడం, యోగ మార్గం ద్వారా ప్రపంచ శాంతికి దారి చూడడం. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్. యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, ఇట్ విల్ బి ఓన్లీ ప్రిటెన్షన్ అండ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిటెన్షన్ ఆఫ్ ద ఐడియాస్. That's why peace is the prerequisite for progress. Peace is the prerequisite for progress. For peace, mental peace, yoga is the best remedy, cheapest remedy. యోగాకు ఛార్జీ లేదు, యోగాకు మతము లేదు. కొంతమంది దాన్ని మతంతో ఊడిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని నేను ఏమంటానంటే మతము కాదు, అలా ఆలోచించడం యతిమతం అవుతుందని చెప్పని మనం చేస్తున్నాను. నేను యతిమతము అనే పదము తెలుగులో, మతము కాదు, ఇది మన యొక్క జీవన విధానం. ఇది ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు యొక్క ఆ శాస్త్రం అవుతుందో అది యోగా శాస్త్రాన్ని మనందరికి కూడా, మన పిల్లలకు, మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా, స్త్రీ పురుషులతో సహా అందరికీ యోగాభ్యాసం చేయడం ద్వారా మంచి జీవితాన్ని పొందేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తూ, యోగా అనేది సర్వధర్మాలకు సంబంధించిన ఒక ఆరోగ్య శాస్త్రం అనే విషయాన్ని మనం గమనించాలి. యోగా విషయంలో అనవసరం వివాదాలు పనికిరావు, రాజకీయాలు అస్సలే పనికిరావు. దీంట్లో రాజకీయానికి అవకాశమే లేదు యోగాలో. నువ్వు యోగా చేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, దాంట్లో రాజకీయం ఉందా చెప్పండి. అందుకని ఈ యోగా కార్యక్రమాన్ని మనందరికి కూడా మన జీవితంలో ఒక భాగం చేయవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఈరోజు ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టు భాగ్యనగర ప్రజాధికారికి మరొకసారి అభినందన తెలుపుతూ, ఈ కార్యక్రమ నిర్వాహకుడైన కిషన్ రెడ్డి గారిని ఇంకోసారి అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్ హైదరాబాద్, షో సమ్ ఎనర్జీ. అలాగే ఇప్పుడే విచ్చేసినటువంటి మనందరి ఫేవరెట్ యాక్టర్ తేజ సజ్జా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్.